హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే వీడియో మొత్తం ఎలా ఉందో చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా జొన్న రొట్టె చేయడం నేర్చుకుంటారు. ఎవరికైనా జొన్న రొట్టె వస్తే మీరు ఎలాగ చేసుకుంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జొన్నలని నేను కడిగేసి ఎండలో ఆరబెట్టుకొని పిండినైతే పట్టించుకుంటాను. నేను ఇక్కడ కేజీ వరకు జొన్నలు తీసుకుంటే హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకుంటున్నా. హాఫ్ కేజీ వరకు బియ్యం అంటే మీకు ఇన్ని బియ్యం వద్దంటే బియ్యం ఎక్కువగా వేస్తే రొట్టె గట్టిగా వస్తుంది. కాబట్టి రొట్టె గట్టిగా వద్దు, మెత్తగా కావాలి అంటే బియ్యం ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. వీటిని పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు జొన్న పిండి తీసుకుంటున్నా. ఈ పిండిలో వేడి నీళ్ళు వేసి నేను కలుపుకుంటాను. నేను ఎప్పుడు వేడి నీళ్ళే వేసుకుంటా. కాకపోతే మనము గంజితో కూడా జొన్న రొట్టె అయితే చేసుకోవచ్చు. గంజితో కూడా జొన్న రొట్టె చేసుకోవచ్చు, కానీ గంజి ఎప్పుడు అవైలబుల్గా ఉండదు కదా, అందుకోసం అయితే వేడి నీళ్ళతో చేస్తున్నాను. నేను ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిలో వేసి ఇలా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ పిండిని అయితే తడుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల పిండి విరిగిపోకుండా జొన్న రొట్టె మంచిగా వస్తుంది. పిండిని మనం ఎంత బాగా పిసుక్కుంటే అంత మంచిగా అయితే రొట్టె వస్తుంది, విరిగిపోకుండా వస్తుంది, రొట్టె చినిగిపోదు అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను. అంతేకాకుండా నేను ఏ బండపైన అయితే రొట్టె చేయాలనుకుంటానో దానిపైననే పిండిని ఇలా వేసుకొని పిసుక్కుంటాను. పిండిని అంతా కూడా ఇలా ఎంత బాగా పిసుక్కుంటే రొట్టె అంత బాగా వస్తుంది. ఇలా పిసుక్కొని ఇందులో నుంచి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా మెత్తగా అయితే ఉండాలి. ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకొని మంచిగా రౌండ్గా చేసుకొని మిగతా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మీకు ఇలా రాకపోతే డైరెక్ట్ అలాగే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఎక్కడన్నా పిండికి క్రాక్స్ ఉంటే ఇప్పుడే క్లోజ్ చేసేసుకొని ఇలా చేసుకొని పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ కొంచెం పొడిపిండి ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే కింద రొట్టె అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చేయితో వేళ్ళతోనే రొట్టెనంతా కూడా ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టుంటే రొట్టె మంచిగా సాగిపోతుంది. కొంచెం మెల్లగా కొట్టండి, గట్టిగా కాకుండా. పిండి చేయికి అతుక్కుంటుంది. పిండి చేయికి అంటించుకుంటూ రొట్టెనైతే ఇలా కొట్టుకోవాలి మొత్తము. ఈజీ జొన్న రొట్టె చేయడం నేర్చుకోవాలి అంతే. స్టార్టింగ్ రాదు, కానీ ట్రై చేస్తూ ఉంటే వస్తుంది ఖచ్చితంగా. మొత్తం ఇలా చేయితో ఇలా కొట్టుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడే పెనం పెట్టుకుంటే రొట్టె తయారయ్యేలోపు పెనం అయితే వేడిగా అవుతుంది. ఇదో పెనం పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. రొట్టె మొత్తం రెడీ అయ్యాక డైరెక్ట్ వేయడమే. రొట్టె వేయడానికి రాని వాళ్ళు మనము మూతలు ఉంటాయి కదా, వాటిని కూడా బౌల్లో మూతలు వాటితో కూడా వేయచ్చు. ఇప్పుడు ఈ రెడీ అయిన రొట్టెను ఇలా చెయ్యి కొంచెం ఇలా మెల్లగా లోపలికి పెట్టేసి మిగతా చెయ్యి లోపలికి మెల్లగా పెట్టి రొట్టెనైతే లేపి పెంక పైన వేయాలి. పిండి మరీ మెత్తగా అవుతే ఇలా ఇంతసేపు పట్టుకోలేము. కొంచెం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పిండిని అయితే తడుపుకోవాలి. నేను ఎంతసేపు పట్టుకున్నా రొట్టెనైతే చినగలేదు కదా, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? పెంక పైన రొట్టె వేసాక రొట్టె మిడిల్లో మాడకుండా ఉండాలంటే కొన్ని నీళ్లు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల రొట్టె మధ్యలో మాడదు. అయితే రొట్టె కాలిందని ఎలా తెలుస్తుందంటే పైనకి కొంచెం బుగ్గల్లాగా వస్తుంది, అప్పుడు రొట్టె కాలిందని తెలుస్తుంది. మీరు చేయితో వాటర్ వేయడం ఇబ్బంది అనిపిస్తే ఏదైనా క్లాత్ తడుపుకొని, కాటన్ క్లాత్ తడుపుకొని రొట్టెకి స్ప్రెడ్ చేయొచ్చు. అయితే రొట్టె మిడిల్లో కాలింది కానీ సైడ్లు కాలలే అని మీకు ఎవరికైనా అనిపించవచ్చు. అంటే మనము 2 సైడ్లు కాల్చుకున్నాక ఈ సైడ్ కాలని భాగం ఏదైతే ఉంటుందో దాన్ని మిడిల్లో వేసుకొని కాల్చుకోవచ్చు. అది కూడా చూపిస్తా చూడండి.
ఇలా రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు ఈ కొనలు కాలలేవు కదా, వీటిని మనము దీన్ని మిడిల్లోకి తీసుకొచ్చి కాల్చుకోవాలి. మొత్తం ఇలాగే కాల్చుకోవాలి రౌండ్గా. అలాగే జొన్న రొట్టె ఎవరికైనా చేయడానికి వస్తే కామెంట్ చేయండి. మీరు ఎలాగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. రొట్టెను మొత్తం ఇలాగే కాల్చుకోవాలి. అయితే పిండిని నేను ముందే తడిపి పెట్టుకున్నాను కదా, ఇలా చేయడం వల్ల టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. ఎందుకంటే మనం చపాతీ పిండి కూడా ఇలాగే తడుపుకొని ఒకదాని వెంబడి ఒకటి చేసుకుంటాం కదా, టైం అయితే వేస్ట్ కాదు, గ్యాస్ కూడా వేస్ట్ కాదు, తొందరగా అయిపోతాయి. రొట్టెలు అయితే చాలా ఈజీ చేయడం. స్టార్టింగ్లో రావు, కాకపోతే ట్రై చేస్తూ ఉంటే రొట్టెలు అయితే వస్తాయి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పినట్లు ట్రై చేయండి, ఖచ్చితంగా రొట్టెలు అయితే వస్తాయి. ఒక రొట్టె కాల్చుకునే లోపు ఇంకొక రొట్టె అయితే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి నిదానంగా, ఖచ్చితంగా రొట్టెలు అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతసేపు చూస్తున్నందుకు. అలాగే ఎవరైనా నా వీడియో చూసి జొన్న రొట్టెలు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.